గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూసి వస్తున్నా. నిజంగా అసలు గీతాంజలి ఫస్ట్ హాఫ్ చూసిన దానికి సెకండ్ హాఫ్ చూసిన దానికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. నిజంగా దెయ్యాలు పెట్టుకొని అంత కామెడీ చేయడం అనేది అయితే మాత్రం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో అసలు లేడీస్ పిల్లలు అయితే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లా. ఇందులో భయపడడానికి ఏం లేదు, కానీ నవ్వి నవ్వి చచ్చిపోతాం అన్న అలా ఉంది. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ దెయ్యాల కొంపలో చేస్తూ ఉంటే వితౌట్ గ్రాఫిక్స్లో దెయ్యాలు పెట్టుకుని షూటింగ్ చేయడం అనేది వేరే లెవెల్. నిజంగా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని డైలాగ్స్ పంచి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరి మీద ఒకరు వేసుకునే డైలాగులు అయితే మాత్రం వేరే లెవెల్. అంటే దెయ్యాలతో వీళ్ళ ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళ ఆర్టిస్టులు అనుకుని కలిసిపోయి ట్రావెల్ చేయడం, వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులుగా ఈ కెమెరామ్యాన్ వీళ్ళు వాడుకోవడం అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. గీతాంజలి గారు మీరు మళ్ళీ వచ్చారు కాదు, ఎర్రగా తీశారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తే నిజంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అనేది 100% అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాం అనుకోవద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే. సినిమా సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ అండి. ఎంజాయ్ చేయండి. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. హారర్ అంటే వివసంగా ఏమో హారర్ ఏం లేదు భయ్య. కామెడీ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 5 మినిట్స్ యాక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళకి లాస్ట్ 5 మినిట్స్ ఒక టెంపుల్ దగ్గర ఒక 2 ప్రేతాత్మలకి కూడా ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి భయ్య 5కి 3 ఇస్తా భయ్య. 3.2 3.3. ఏంటిది సినిమాలో నచ్చిన సీన్ ఏంటంటే లాస్ట్ బీజిఎం టోటల్గా బీజిఎం బాగుంది. వాళ్ళ కామెడీ బాగుంది, థ్రిల్లర్ బాగుంది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఈ సీక్వెల్ భయ్య గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి సీక్వెల్. అంటే మూవీ అంటే అంత స్టోరీ లైన్ అంతా ఏముండదు, కానీ అంటే కామెడీ పరంగా కొంచెం హారర్ 2 మిక్సింగ్ ఎట్లా ఉంటుంది అన్నట్టుగా చూపించారు. బాగుంది. అంటే తీసుకెళ్లే విధానం బాగుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో చిన్న బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ బాగా హైలైట్ చేశారు భయ్య. ఆ బొమ్మను బాగా రెడీ చేయడం కానీ, ఆ మాట్లాడే విధానం, ఆ బొమ్మ కానీ బాగా హైలైట్ అయింది. అంటే ఇంటర్వెల్ బ్యాక్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ బాగా హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్లో మనకి ఫైట్ సీన్ ఉంటుంది. అంజలి గారికి ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే బాగా హైలైట్ పెట్టాడు భయ్య. గూస్ బంప్స్ వస్తాయి క్లైమాక్స్ లో. మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సమ్మర్ లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే కామెడీ పరంగా చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి సునీల్ గారి క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేస్తాం. బాగా కామెడీ అంటే కెమెరా మీద కింద ఆ ఫోటో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ పరంగా బాగా సునీల్ గారు ఎంజాయ్మెంట్ చేస్తారు మనల్ని. బాగుంది మూవీ అయితే, ఎక్సలెంట్ ఉంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 1కి 2కి ఇంత డైరెక్షన్ ఇట్లా స్టోరీని ఇట్లా తీసుకెళ్తారని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా తీసుకెళ్లే విధానం బాగుంది. ఎక్సలెంట్ ఉంది భయ్య. మూవీ అయితే 3.5 ఇస్తారు.